గ్యారంటీ ఇప్పటిదాకా వాళ్ళు నిలబెట్టుకోలేదు. భవిష్యత్తులో కూడా నిలబెట్టుకుంటారనేటటువంటి నమ్మకం అయితే మాకు లేదు. మరి ఖజానాలో డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవని కాదు, డబ్బులు ఉన్నాయి. ఉన్న డబ్బులన్నీ వీళ్ళ వంది మాగదుల ఖాతాల్లోకి, వీళ్ళ కాంట్రాక్టు సంస్థలు, వీళ్ళ ఎన్నికలకు డబ్బులు సమకూర్చిన వాళ్ళ ఖాతాల్లోకి, ఆ కంపెనీల్లోకి డబ్బులు మలుస్తూ ఉన్నారు. ఆ డబ్బులు అటు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. రైతుల్ని, మహిళల్ని అందరినీ కూడా రోడ్డు మీద పెట్టేసారు. కాబట్టి ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక రాజనీతిజ్ఞుడిగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రజలు గమనించారు, దేశం గమనించింది. ఇవాళ ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువకుల ఆర్తనాదాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇయ్యద్దు, మా భూమి మాకు ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద దాడులు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అనేటటువంటి సోదరుడు, ఆయన మీద అట్రాసిటీ కేసు, ఆయన అరెస్టులు, శంకర్ అనే ఇంకో జర్నలిస్టు చంపేస్తామని బెదిరింపులు. సో ఈ రకంగా ఇవాళ ఒక బెదిరింపు రాజ్యము, గూండా రాజ్యము, రౌడీ రాజ్యము, ఒక రాక్షస రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం ఇది కోరుకోలేదు, తెలంగాణ ప్రజానీకం ఇది కోరుకోలేదు. తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా ఇవాళ ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఇవాళ ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు అడ్డగులుగా. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతావని నువ్వు అనుకుంటే భ్రమ. సరే, నువ్వు సీఎం కావచ్చు, ఇవాళ హైకమాండ్ నీకు అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, హైకమాండ్ మేనేజ్ చేసుకొని. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లెట్లా ఎదగాలో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని విమర్శించే ముందు, కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేయలేదు. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. కానీ ఎన్నడూ ఆయన అట్లా అనుకోలేదు. ఆయన ఒక రాజనీతిజ్ఞులాగా పరిపాలన చేసింది తప్ప మీలాగా పోకిరి పరిపాలన ఎన్నడూ కేసీఆర్ గారు చేయలేరు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడతాడు ఈయన. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయింది ఎవరు? తెలంగాణ వ్యతిరేకుల పార్టీలో ఉండి, తెలంగాణ ద్రోహుల చేతిలో కీలుబొమ్మగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది ఓటు మురిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు, లేకుంటే ఎత్తేస్తారు. పెద్ద ప్రమాదం ఉంది. వీళ్ళు పరిపాలన చేయాలి, ప్రజలకు ఏదో లాభం చేయాలి, దీన్ని సంక్షేమ రాజ్యంగా నడిపించాలనే ఆలోచనలో కాంగ్రెస్ లేదు, రేవంత్ రెడ్డి ఆయన టీం లేరు. ఎంతసేపటికి నీకెంత నాకెంత, నీదేంది నాదేంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ ఏం చేస్తారు? మున్సిపల్ ఎన్నికల్లో, లోకల్ బాడీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే మళ్ళీ అప్పుడు అమలు చేస్తాం హామీలు అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆ ఎన్నికలకు కూడా లింక్ పెడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు ప్రజల యొక్క కోపము తెలిసి రావాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు రావాలి. 0 సీట్లు వస్తేనే తెలంగాణ ప్రజానీకం ఎంత కోపంగా ఉన్నారు, వివిధ పథకాల లబ్ధిదారులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. తప్పిపోయి కూడా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయద్దు. ఇవాళ ఒక బంగారు పల్లెంలో, ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టు బంగారు పల్లెంలో పెట్టి రాష్ట్రాన్ని వాళ్ళ చేతికి అప్పగిస్తే దీన్ని కుక్కలు నింపిన విస్తరాకు లెక్క చేసి ఎటు తట్టు గుంజి వీళ్ళ కోసం వీళ్ళు పనిచేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం పనిచేస్తలేరు, ప్రజల సంక్షేమం దిశగా వీళ్ళు ఆలోచన చేస్తలేరు. కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు
ఇచ్చినటువంటి మాటలు చేసినటువంటి గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను. అదేవిధంగా ఇంకొక మాట, ప్రజాపాలన అన్నారు, ప్రజాభవన్ అన్నారు, ప్రగతి భవన్ పేరు మార్చిరు. రోజు అక్కడికి ప్రజలు రావచ్చు, ఏదంటే అది చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఒక్క రోజు వేయండు, మంత్రులు ఒక 4-5 రోజులు వేయండు. ఇప్పుడు ఎవరు పోతలేరు అటు దిక్కు. అధికారులకు అప్పచెప్పి వచ్చినటువంటి ప్రజల నుండి, ఎక్కడనో దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రజల నుండి అప్లికేషన్లన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు, ఎక్కడనో పారేస్తున్నారు తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ప్రగతి భవన్లో ప్రజావేదిక అని చెప్పి పెట్టి అక్కడ ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు, ఏ ఏ శాఖలకు సంబంధించి ఎన్ని వచ్చిన అర్జీలు, వాటిలో ఎన్నింటిని నెరవేర్చారు, ఎంతమందికి మీరు మెయిల్ చేశారు, దయచేసి ఆ వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇంకొకటి కూడా గ్రామాల నుంచి మాకు కంప్లైంట్ వస్తుంది. పల్లె వెలుగు బస్సులు, మిగతా ఆర్టీసీ బస్సులు అన్నిటిని కూడా తగ్గించి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి ఏదో నష్టం వస్తుందనే దాంట్లో పేరుకేమో పైన ఉచిత బస్సు ప్రయాణం నడిపిస్తూ ఉన్నారు, బస్సు సర్వీసులను తగ్గించారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు మీరు నడుపుతున్నారు, గతంలో ఎన్ని నడిచినాయి, ఇప్పుడు ఎన్ని నడుపుతున్నారు, ఆ వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసింది, అది చేసింది, ఇది చేసింది అని మాట్లాడుతున్నారు. మరి మీరు ఈ 2 నెలల కాలంలో ఎన్ని అప్పులు తెచ్చుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ రాష్ట్ర ప్రధానికానికి ఇవ్వాలి. గతంలో మేము అప్పులు చేసినా ఇంకోటి చేసినా ఆస్తులు సృష్టించి తెలంగాణలో బ్రహ్మాండంగా ప్రజానికం సంతోషంగా ఉండేటటువంటి వాతావరణాన్ని మేము తీసుకొచ్చినాం. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ గారడి విద్యల వల్ల, మీరు చేస్తున్నటువంటి టక్కు టమారా గోల్మాల్ విద్యల వల్ల రాష్ట్రం యొక్క పరపతి తగ్గిపోతుంది. ఇవాళ చాలా పరిశ్రమలు ఇక్కడికి వెళ్ళి చెన్నైకి, బెంగళూరుకి, అహ్మదాబాద్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి. ఇంకా కేసీఆర్ గారిని తిట్టుడు, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టుడు, అదేవిధంగా మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టుడు, ఆడిపోసుకున్నాడు, బంద్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. యువత అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, అదేమైంది, దాని సంగతి చూడమని కోరుతా ఉన్నా. ఇంకా నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు, దాని సంగతి చూడమని నేను కోరుతా ఉన్నా. పాలన మీద దృష్టి పెట్టండి తప్ప ఈ తిట్ల దండకాన్ని అందుకొని ఎంతసేపటికి మమ్మల్ని తిట్టుకుంటూ పోతే మీకు వచ్చేది ఏముండదు, పోయేది ఉండదు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పరిస్థితి గుండుసున్న తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు కానీ, డిఎస్సి వేస్తామన్నారు ఆ నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2 కానీ, ఇతరత్ర ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఆనాడు మల్లికార్జున్ ఖర్గే చేతుల మీదుగా రిలీజ్ చేయించారో ఎన్నికల సందర్భంలో, దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నా. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు 6 గ్యారంటీలు, ఇవాళ 60 రోజులుగా వస్తుంది దగ్గర. మరి మిగిలిపోయింది 30-40 రోజులు, 40 రోజులు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి దాని పేరు మీద ఇంకొక 3-4 నెలల పాటు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలని, హామీలని వాయిదా వేస్తే ఖచ్చితంగా ప్రజలు సహించరు. ఆ తప్పు చేయొద్దు. ఆ రకంగా మీరు డ్రైవ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా మాకు కనబడతా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని గమనించాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, మీరు ఏమైతే 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారో అవన్నిటినీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందే మీరు ఆ ఇచ్చినటువంటి గ్యారంటీలని, 6 గ్యారంటీలని, హామీల్ని నిలబెట్టుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.